సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 8.3% దేశంలో ఉన్నదని ఈ పోషెట్టి చెప్పాడు. యాక్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియన్ యావరేజ్ 7.4. తెలంగాణ 10%. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ శాతం 10%. బీజేపీ గవర్నమెంట్లు ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్ 0.5%, పుడుచేరి 0.8%, ఉత్తరప్రదేశ్ పోషెట్టి నీ దగ్గర 3.5 కోట్ల జనాభా, ఆడ 23.5 కోట్ల జనాభా. ఉత్తరప్రదేశ్ 2.8%, గుజరాత్ 3%, కర్ణాటక 3.7%. ఇక కేసీఆర్ లాంటి పోషెట్టిలున్న ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలు రాజస్థాన్ 29.8, 30% అన్ఎంప్లాయ్మెంట్. జార్ఖండ్ 12.2, పంజాబ్ 8.5, తెలంగాణ 10%. ఇట్ ఈస్ 2.5% అబౌవ్, 2.7% అబౌవ్ నేషనల్ యావరేజ్. దీని సోర్స్ కూడా చెప్పిన మీకు. ఇంకేమన్నాడండి? కేసీఆర్ క్లెయిమ్డ్, ఏం క్లెయిమ్ చేసిండట? ఈయన జీడీపీ అట 11.5 లక్షల కోట్లట, కేంద్రం అట సహాయపడతలేదట ఈయనకి, లేకపోతే 14.5 లక్షల కోట్లట ఉంటుండేనట. ఈ దరిద్రుడు 2020-21 యాక్చువల్ జీడిపి ఆఫ్ తెలంగాణ 9,80,000 కోట్లు. ఏడుకెళ్ళి 11.5 అయిందో నాకు అర్థం కాలే. ఈయన ఏమన్నాడండి? హైయెస్ట్ జీడిపి అన్నాడా తెలంగాణ ఇండియాలో? ఇగో 8% అండి, 8వ ర్యాంకు, 8వ ర్యాంకు. ఇందులో మీకు మనకున్న రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు 6-7 అవి తీసేరి. ఛత్తీస్గఢ్ అంతా అడవులు, నక్సలైట్లు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండలు, అడవులు, ఇవన్నీ తీశారు. 15 రాష్ట్రాలు అయితే ఉత్తగానే పోతాయి. ఇక మిగిలిన 10-12 రాష్ట్రాలల్లో ఇక సార్ మన పోషెట్టి గారు 8వ ర్యాంకు ఉన్నాడు. అది అబద్ధమే. ఈడ స్టేట్ హైవేస్ కట్టుట్ల 36, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి సోర్సు, 36.5% డ్రాపు తెలంగాణలో స్టేట్ హైవేస్. అందుకనే ఉన్న స్టేట్ హైవేస్ అని నేషనల్ హైవేస్ కన్వర్ట్ చేసి ఈయన శాతగానం దద్దమున్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు, కాళేశ్వరం తప్ప ఇంకేం కనబడతలేదు ఈయన కళ్ళకి అని చెప్పి మ్యాక్సిమం స్టేట్ హైవేలను నేషనల్ హైవేస్ కట్టుకొని కన్వర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ గ్రోత్ 47.9%, ఆల్మోస్ట్ 50% గ్రోత్. ఇక ఈయనడ మునగాడు పాస్పోర్ట్లు దందా చేసుడు, దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్ల దందా చేసుడు తప్ప ఈ జీవితానికి ఇంకేం చేసింది లేదు. ఇక సైన్యం గురించి మాట్లాడు. అగ్నిపత్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకటే 7,49,899 అప్లికేషన్లు వచ్చినాయి. ఉట్టి ఎయిర్ ఫోర్సు. ఇక నేవీ వేరు, ఆర్మీ వేరు. నేవీ వాళ్ళది 15 జూలై, ఆర్మీ వాళ్ళది ఈ పోయిన వారం స్టార్ట్ అయింది అప్లికేషన్. ఇంకా నెంబర్లు ఇంకా బయటికి రాలే. ఎయిర్ ఫోర్సు మొత్తం 70 సంవత్సరాల చరిత్రల అన్ని రికార్డు బ్రేక్ చేసింది అగ్నిపత్ స్కీమ్ కింద. అన్ని అప్లికేషన్లు వచ్చింది, ఎయిర్ ఫోర్స్ వచ్చినాయి. యువకులకు కోరుతా ఉన్న ఆర్మీ, నేవీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దయచేసి అన్నిట్లో మీరు ఈ అగ్నిపత్ స్కీమ్లో అప్లై చేసుకోండి. ఇట్ హ్యాస్ బ్రీచ్డ్ ఆల్ రికార్డ్స్, ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్స్ టిల్ డేట్. ఇక ఎంతగానో తిట్టిండండి. కేసీఆర్ మాట్లాడిన మాటలు వినిపిస్తాయి. ఈ వీడియోలు మాకు చూపెట్టరాదా? మా దగ్గరనే నేర్చుకోండి, వీడియోలు చూపించు. మోడీ గారు చేసిన ఒక్క పనైనా ఎపుర్రి, మోడీ గారిని ఇష్టం ఉన్న భాషలో మాట్లాడు. This has happened for the first time that there is a 100% corruption free government. CM KCR.
40 साल से मैं भी राजनीति में हूं। पहली बार 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं, इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं। 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है। ये आपके नेतृत्व में चल रहा है। ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में 2 साल मुसलसिल भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। స్టేట్ డెవల్యూషన్ ట్యాక్సెస్ రాష్ట్రం నుంచి కేంద్రానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు కట్టే దాంట్లో ఇంతకు ముందు 32% వాపసు వచ్చు స్టేట్కి. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక దాన్ని 10% పెంచాడు దాన్ని. ఇగో పోషెట్ ఏమన్నాడు వినండి. आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डिवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों के तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। ఆయన అందరు ముఖ్యమంత్రుల తరఫున ఆయనే ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మోడీ గారికి. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ पीएम मोदी एंड बीजेपी सेपरेट स्टेट ऑफ तेलंगाना वाज फॉर्म्ड. पहली बार हमारी मुलाकात पंजाब राज्य में 2009 में लुधियाना के एक मंच पे, एनडीए के मंच पे हुआ था। उस समय आप मेरे हिम्मत बढ़ाए थे। चंद्रशेखर जी तेलंगाना के लिए जो लड़ रहे, आपका धर्म का लड़ाई है, चलिए हमारा साथ भी है, गुजरात के मुख्यमंत्री भी आपके साथ है, आप आगे बढ़िए। आपने उस दिन मुझे लुधियाना के मंच पर आपने आशीर्वाद दिया था। आप सब लोगों का आशीर्वाद और भाजपा का भी भागीदारी, उससे तेलंगाना आज बना। ये नया यंगेस्ट स्टेट ऑफ इंडिया है, आप जानते हैं। ఇక the Central Vista project, which will be a symbol of self-esteem, prestige and national pride, CM KCR in 2020 while congratulating PM. ఇగోరి ముఖ్యమంత్రి లేఖ ప్రధానమంత్రి గారు చేపడుతున్న ప్రాజెక్టు మీద ఆయనకి అప్రిషియేట్ చేస్తూ. ఇక CM KCR also supported demonetization, GST and other crucial decisions of the Modi government. అన్నిటికీ సపోర్ట్ చేసినోడు. ఇవాళ ఇక నీ బిడ్డను ఓడగొట్టినామని ఇక తిడతామండి నరేంద్ర మోడీని. 2020 దాకా పొగిడినోడివి. ఇక ఈడ బీజేపీ రాజకీయం చేస్తున్నది. ఈడ మా రాజకీయ పార్టీ మేము గవర్నమెంట్ వస్తానికి ఏం చేయాలి అన్నీ చేస్తాం. ఇక కాగానే ఇది మీరు గమనించిండ్రా అండి? ఈ మీటింగ్ మాట్లాడింది కదా, వీడియోలు చూపించిన, అది డే టైంలో జరిగింది. అది డే టైంలో జరిగిన మీటింగ్. ఈయన ప్రెస్ మీట్లు అన్నీ సాయంత్రం రాత్రిపూట ఉంటాయి. దినం పూట సత్యాలు మాట్లాడతాడు, రాత్రిపూట అబద్ధాలు మాట్లాడతాడు. ఇక ఎందుకు తెలంగాణ సమాజానికి నాకంటే ఇక తెలుసు. కోళ్ళు ఎందుకు కోళ్ళు తెప్పియాలి మన దగ్గరనే? కోలారి ఏం కోళ్ళు ఉన్నది ఇక్కడ తెలుసారా భయ్ నీకు? బయోకూఫ్ దేశంలో ఏం కోళ్ళు ఉన్నది, మనం ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నాము, రానున్న కాలంలో ఇంపోర్ట్ చేస్తూనే ఉంటాము అది చెప్పడు. ఇది దీని తర్వాత కాదు, ఒక స్వామి గురించి చెప్పాడు, కరపత్ర స్వామి. దానికి కూడా వస్తా. ఇండియాలో 4 రకాల కోళ్ళు ఉంటాయండి ప్రపంచంలో. పీటు, లిగ్నైటు, బిటిమునస్, ఆంథ్రసైట్. ఆంథ్రసైట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. మన దగ్గర ఉన్నది ఏంటంటే లిగ్నైటు, బిటిమునస్. లిగ్నైటు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, తొందర ఖతం అవుతుంది, చూరైపోతుంది, ఇరిగిపోతుంది. కాలబెడితే కూడా దాంట్లో ఎనర్జీ రావాలంటే పవర్ ఎక్కువ కావాలి. అది సృష్టించే పవర్ ఎంతనో కానీ ఖర్చు పెట్టే పవర్ అయితే ఎక్కువనే. ఇక బిటిమునస్ జర బెటరు, కానీ లోతు ఎక్కువ ఉంటుంది. అది అంటే భూమి చాలా లోపట ఉన్నది ఇక్కడ ఇండియాలో. అది తీసే ఖర్చు ఎక్కువ, అది లోతు ఎక్కున్నందుకు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అది పనికిరాదు. కాబట్టి బెస్ట్ క్వాలిటీ కోలు ఆంథ్రసైట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాడు సస్తా ఈ అన్నిటి ఖర్చుల కంటే.
అది తొందరగా గాలుతుంది, మంచిగా గాలుతుంది, మాయిశ్చర్ కంటెంట్ తక్కువ, ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ. కాబట్టి अकल के अंधे कल्वकुंट्ला चंद्रशेखर राव इसलिए हिंदुस्तान कोल को इंपोर्ट करता है.